తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి దాదాపు మనం ఏ పత్రికల్లో కూడా ఇలా వాడుతుంటుంది అనుకున్నాం, కానీ అందులో కూడా లేదు. ఈరోజు కుబేరుడు కూడా కూలికి పోవాల్సి వస్తుంది అని హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు మొన్న చేయడం జరిగింది. నిజంగా ఇది మునుపు ఎన్నడూ మనం వినబోం అనుకుంటా. దయచేసి ఈ వీడియో మీరు ఆఖరి వరకు చూడండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక హైకోర్టు జడ్జి గారు మరి ఇంత పదునైన పదాలను వాడిందంటే దాదాపు ఇందులో ముఖ్యమైన కారణం ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 3,000 వరకు 3-4,000 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి ఒట్టి రిటైర్మెంట్ ఎంప్లాయీస్. అదిగాక ఇక వేరే మన పోలీస్ స్టేషన్ల స్వీపర్లు కేసులు ఉన్నాయంట, వాళ్ళ జీతాలు ఇవ్వాలని, మళ్ళా కంటోన్మెంట్ కేసులు ఉన్నాయంట. ఇట్లా రకరకాల కేసులు ఈ రోజులు ఉన్నాయి. అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకుంది ఏంటంటే హైకోర్టు జడ్జి గారు ఈరోజు ఇచ్చినటువంటి వ్యాఖ్యలపైన మనము డిబేట్ చేద్దాం. రియల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకసారి వినండి. సందీప్ కుమార్ సుల్తానియా, అది మన ఫైనాన్స్ సెక్రటరీ. How much amount remaining? How much amount? Remaining is 33. Pardon? Total amount, huh? Yes. 24 crores. Remaining will pay within 6 months. సమాజంలో బాయ్స్ ఎక్కడ ఉంది సార్? సీనియర్, యూ సీనియర్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి. మనకు వచ్చే ఆదాయం ఎంత, బయటికి పోతున్నది ఎంత? ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు, వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు. 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే, లోన్ల పేమెంట్ రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది? 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు. కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు. ఎంత పడ్డని పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా. నేను పౌరుడునే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే. మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి. ఆ రైతు బంధు పథకం ఉంది, కోటేశ్వరం కూడా రైతు బంధు ఇవ్వట్లేదు. ఎంత బడ్డెన పడుతుంది రాష్ట్రం మీద? ఈ భవిష్యత్ అవసరం పిల్లలకి ఏం మిగులుతుంది రేపొద్దున? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయగలుగుద్ది? ఒకప్పుడు ఏంది, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది? ఓకే, ఇది ఈ విధంగా లేకపోతే మన గ్రామానికి ఈ విధంగా హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి ఇది హైకోర్టులో ప్రభుత్వ ఉచిత పథకాలపై జడ్జి గారి ఆవేదన అందరం తప్పక వినాల్సిన వీడియో అని చెప్పి వచ్చిండ్రు. ఇది అన్ని గ్రూపులలో వైరల్ అవుతుంది, చాలా ఇదిగా నడుస్తుంది. ఈరోజు అంటే ఉచితాలు కోటీశ్వర్లకు ఈరోజు ఏది రైతు బంధు కోటీశ్వర్లకు. మల్లారెడ్డి కాలేజ్, మల్లారెడ్డి నేను ఇంత మొగోని, నేను పాలమ్మినా, ఇదమ్మినా, అదమ్మినా అని చెప్పుకునే కుబేరుడు ఆయన రైతు పథకం తీసుకున్నాడు, రైతు బంధు పథకం తీసుకున్నాడు. ఈరోజు పెద్ద పెద్దోళ్ళు రైతు బంధు పథకం తీసుకున్నారు. అర్థమైందా? ఈరోజు కోటీశ్వర్లు రైతు బంధు పథకం తీసుకున్నారు. ఈరోజు మరి ఇటువంటి పరిస్థితులలో మరి ఈరోజు ప్రభుత్వం పైసలు ఎక్కడికి వస్తాయి అని చెప్పేసి ఈరోజు ఇవన్నీ అంటే ఈరోజు పల్సర్ బైక్ మీద వచ్చి చేతిలో ఐఫోన్ ఉంటుందంట, పల్సర్ బైక్ మీద వచ్చి బియ్యం తీసుకొని పోయే పరిస్థితి. అంటే ఈరోజు వాస్తవానికి నిరుపేదలకు దక్కాల్సిన పథకాలు ఈరోజు అన్నీ ఉన్నా డాబా ఇండ్లలో ఉంటారు, అన్నీ ఉంటారు, తెల్ల రేషన్ కార్డు పెట్టుకుంటారు, అన్ని ప్రభుత్వంకి వెళ్ళి అన్ని సౌకర్యాలు తీసుకుంటారు. మరి ప్రభుత్వం దివాళా తీయకుంటే ఎట్లా? ఒకప్పుడు దేశానికి మేమేమిచ్చినాం అనేది ఉండేది, కానీ ఈరోజు మాకేమొస్తుంది? రాజకీయ పార్టీలు మా ఇంటికాడికి కోట్లకు వస్తే మాకేమిస్తారు, లేకుంటే ప్రభుత్వం వస్తే మాకేమిస్తుంది? ఈరోజు తలే ఒకటి తులం బంగారం ఇస్తారంట. తులం బంగారం ఇస్తారంటే నమ్ముతారా? 1,50,000 తులం బంగారం ఎట్లా ఇస్తారు చెప్పండి? అసలు ఆ పథకం పెట్టినోనికి బుద్ధి ఉండాలి. ఏ విధంగా పెడతారు చెప్పండి? ఈరోజు 2014కెళ్ళి 23 వరకు
ప్రతిపక్షం పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ మీద పోరాటం చేయలేదు. ఒక్క కేసు వేయలే, ఒక ఇష్యూ వేయలే, ఒక దాని మీద కొట్లాడలే. ఈరోజు మల్లారెడ్డికి రైతు ప్రాంతం ఎందుకు ఎవరు అడిగినరా? ఈరోజు అదే ఒక హైకోర్టు ఏమి చెప్పింది కేవలం మనం అదే చర్చిద్దాం. ఎందుకంటే ఈరోజు చాలా బతుకులు దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి. ఈరోజు నిజంగా కష్టపడే వాళ్ళకు జీతాలు వస్తలేవు. ఈరోజు ఇంకొక వ్యాఖ్య చెప్పిండు, అది మనం వినిపిస్తాను నేను. కోటీశ్వర్లకు రైతు బంధు, ఐఫోన్ ఉన్న వాళ్లకు రేషన్ బియ్యం, ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. ఓకే, రాష్ట్రంలో విచ్చలవిడిగా అమలవుతున్న ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిమితికి మించి ఉచిత పథకాలను అమలు చేసుకుంటూ పోతే కుబేరుడైనా సరే కూలి పనికి వెళ్తాడని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ బోర్డుకు నిధుల విడుదల కోరుతూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు 33.42 కోట్లు విడుదల చేయాలంటూ 2024లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో బోర్డు సభ్యుడు కె రామకృష్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిందంట. ఈ విచారణకు హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గత మే నెలలో 24 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని 6 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ దశలో స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భూమపాక ప్రభుత్వం ఆదాయం వ్యవహారాలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ జీతాలు అప్పుల కింద పోను మిగిలినంతా కేవలం సంక్షేమ పథకాలకే వెచ్చిస్తే దుస్థితి నెలకొందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. లబ్ధిదారులు బైకులు, ఐఫోన్లు పట్టుకొని ఉచిత బియ్యం కోసం వెళ్తున్నారు. కోటీశ్వర్లకు రైతు బంధు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? భవిష్యత్తులో మన పిల్లలకు ఏం మిగులుతుంది అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే ఏకంగా 1.3 కోట్ల కుటుంబాలకు, అంటే దాదాపు 1,03,00,000 కుటుంబాలకు ఈరోజు పథకాలు అందుతున్నాయంట. అంటే ఈరోజు అంతమందికి పథకాలు ఇస్తే మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఏ విధంగా మన మనుగడ కొనసాగిస్తాం అనేది ఈరోజు హైకోర్టు యొక్క మరి తీవ్రంగా ఇది. అయితే వాస్తవానికి ఏంటంటే సరే అది ఉన్నది, కానీ ఈరోజు ఇస్తామన్న పథకాలు కూడా ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఇస్తామన్న పథకాలు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. అక్కడ 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇయ్యలేదు. 2 లక్షల ఖాళీలు నింపుతామన్నారు, ఇయ్యలేదు. ఈరోజు కేవలం జీతాలు ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు ఏం చేసిండ్రు? మన వాళ్ళకు ఇవ్విచ్చిండ్రు, కేవలం జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో నడిపిస్తుండ్రు. అర్థమైందా? 18,000-20,000 రూపాయలు జీతం ఇచ్చి అందులో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల మధ్యలో బ్రోకర్ లెక్క పెట్టి ఈరోజు పైసలన్నీ వాళ్ళే దిగమింకుంటా ఈరోజు అందులో వాళ్ళకి ఏం మిగులుతుంది? ఏం మిగులుతలేదు. పనంతా వాళ్ళతో చెప్పిస్తున్నారు. 25,000 మంది రిటైర్డ్ అయితే ఇవాళ అందరూ సగం పైసలు ఇచ్చారు. ఒక 2-3 వేల మందికి ఏవో హైకోర్టు జడ్జిమెంట్లని, కమిషన్లు కొంతమంది ఇచ్చి ఇట్లా రకరకాలుగా పైసలు కొంతమందికి ఒక 2-3 వేల మందికి వచ్చింది. కానీ దాదాపు 21-22 వేల మందికి ఇంకా సగానికి ఎక్కువనే పైసలు రావాలి. పూర్తిగా రానోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు ఆపి అది కూడా వ్యాఖ్యానించిండు జడ్జి గారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా కంప్లీట్గా ఉచిత పథకాలపైనే ఈరోజు ఇవన్నీ కూడా పెట్టేసి అసలులకు హ్యాండ్ ఇచ్చేస్తుండ్రు అనే కాడికి ఈరోజు కోర్టు చాలా అంటే ఇంత ఘాటుగా మాట్లాడడం అనేది ఎప్పుడు ఇది ఒక పార్టీకి కాదు, ఒక కాంగ్రెస్ పార్టీకనే కాదు, ఇది అందరికి కూడా ఒక పెట్టే అర్థమైందా? ఇది అన్ని పార్టీలకు. ఎందుకంటే ఈరోజు రైతు బంధు ఎవరు తీసుకున్నారండి? ఎంతెంత గొప్ప వాళ్ళు తీసుకున్నారు. మనం నిజంగా అది ఆలోచన చేస్తే అసలు దానికి మించింది ఏం లేదు. వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి. ఏదో కోట్ల రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కోటీశ్వరులు వాళ్ళందరూ కూడా ఈరోజు రైతు బంధు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్లారెడ్డి గారి దగ్గరికి ఎందుకండి ఆయనకు ఈరోజు ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు? భూస్వాములు అందరు తీసుకున్నారు, ఎన్ఆర్ఐలు తీసుకున్నారు. బయట ఉన్న ఎన్ఆర్ఐలు వాళ్ళపైన భూములు ఉంటే వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ ఇప్పుడు రియల్ రైతుకు, సన్నకారు రైతుకు, పెట్టుబడి లేని వాళ్ళకు వాళ్ళకి ఇస్తుందంటే ఓకే. కేవలం ఓట్ల దృష్టిలో పెట్టుకొని ఆ జాగాలన్నీ చేయనికి ఇవన్నీ ఎవరి అరాచకాలు ఇవి? ఎప్పుడు జరిగిన అరాచకాలు ఇవన్నీ? ఎప్పుడు జరిగిన అరాచకాలు?
కాబట్టి ఇవన్నిటిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి, దీనిపైన చర్యలు కూడా ఉండాలి. ఇటువంటి వాళ్ళకు నిజంగా అవసరమా, ఇటువంటి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చిండ్రు అనే దానిపైన కూడా ఈరోజు చర్చ జరగాలి, చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇంకో వ్యాఖ్య కూడా చేసిండు. ఏందనంటే ఒకసారి వినండి. నేను నాది రాజకీయపరమైన ఉపన్యాసం గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి. పనికి ఎవరు రావట్లేదు. మేము రైతులేం కదా, ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరైనా విమర్శించట్లేదు, ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలీలు వస్తారు. మనల్ని ఎవరు పని చేయట్లేదు చెప్పండి, ఎవరు చేయట్లేదు. అమర్చేది ఇప్పుడు ఊర్లల్లో నాటేయనికి కానీ వరిగోయనికి కానీ ఎవరు వస్తలేరంట పనికి. ఎందుకంటే ఉచిత పథకాలు ఉన్నాయి. ఇక ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మీటింగ్లకు పోతే ఎన్ని పైసలు వస్తాయి, ఓటేయనికి పోతే ఎన్ని పైసలు వస్తాయి, ప్రచారానికి పోతే ఎన్ని పైసలు వస్తాయి, తర్వాత ఈ పథకాలన్నీ ఉన్నాయి అనే కాడికి ఈరోజు ఉన్నారు. కాబట్టి ఛత్తీస్గఢ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఇది ఎవరో కాదు న్యాయమూర్తి గారు అంటున్నటువంటి మాట పైన మనము ఈ వీడియో మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏడ ఉన్నది అని చెప్పి దీనికి ఎవరు వాళ్ళు అడుగుతున్నారా? సరే, ఈరోజు మాకు ఈ పథకాలు ఇవ్వమని ప్రజలు రోడ్డు ఎక్కిండ్రా, మాకు ఫ్రీ బస్ ఇవ్వమని ఎవరని అడిగినరా? 4000 నిరుద్యోగ భృతి ఇవ్వమని ఎవరు? 2 లక్షల పోస్టు ఖాళీలు నింపమని అడిగింది నిరుద్యోగులు. కానీ మాకు 4000 నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పేవాడు అడగలే. అదేందా వాళ్ళ ఈరోజు కంపెనీల పేరు మీద, ఫ్యాక్టరీల పేరు మీద, బహుళ కంపెనీల పేర్ల పైన ఈరోజు వాళ్ళు భూములు గుంజుకుంటా ఉన్నారు. ఎన్నో కేసులు నడుస్తున్నాయి ఈరోజు హైకోర్టులో. భూములు గుంజుకుంటా ఉన్నారు. వాళ్ళు రైతులు ఎక్కడికి పోతారు? ఇక పని లేక ఏం చేస్తారు వాళ్ళు? ఈరోజు గిట్టుబాటు ధర ఉంటలేదు, వాళ్ళు ఏం చేస్తారు? నష్టపోతుందంటే ఈరోజు సన్నకారు రైతులు, పెద్ద రైతులది వాళ్ళకేం ఫరక్ పడతలేదు ఈరోజు. అర్థమైందా? వాళ్ళు మంచిగా రైతు బంధు తీసుకుంటారు, బ్యాంకులలో వేసుకుంటారు, హ్యాపీగా ఉంటున్నారు. ఇలా కౌలుదారులు, సన్నకారు రైతులు గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? గత ప్రభుత్వంలో దాదాపు 4000 కేసులు వేసిన, మర్చిపోయిన, దాదాపు 5-6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా రోజులు ఇది కేసులు నడిచింది. సోమేష్ కుమార్కు నేను నోటీసులు కూడా పంపించిన గతంలో. చాలాసార్లు జాతీయ మానవ హక్కుల కమిషను దాదాపు 2-3 ఏళ్ళ వరకు కంటిన్యూగా నడిచింది ఆ కేసు. కాబట్టి ఈరోజు దానిపైన నోటీసులు వచ్చినాయి ప్రభుత్వానికి. విత్ నేమ్స్ ఇచ్చిన 3400 మంది రైతులేమో పేర్లతో సహా ఇచ్చిన. అంటే దేనికోసం? గిట్టుబాటు ధర లేక. అర్థమైందా? వాళ్ళందరూ ఈరోజు కౌలుదారులకు ఈరోజు వాళ్ళ పైసలేం బల్లే. ఈరోజు పాస్ పుస్తకాలు ఎవరి పేరు ఉన్నాయో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అది ఏంటంటే 16 నంబర్ కాలం ఎత్తేయడం వల్ల. 16 నంబర్ కాలం అంటే అనుభవ కాలం ఎత్తేసింది. అందులో 16 నంబర్ కాలం ఎత్తేసి ఎప్పుడైతే తెల్ల కాగితాల మీద అమ్ముడు పోయిందో వాళ్ళకి అదో పెద్ద దుకాణం. రైతు బంధు వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది, దాని వెనుక పెద్ద ఎత్తున దాగి ఉన్నది దాని వెనుక. కాబట్టి ఈరోజు దానికోసం ఇచ్చారు. ఈరోజు హైకోర్టు చర్చ జరిగింది ఏంటనంటే, ఈరోజు సరే ఇవన్నీ ఏమున్నట్టు కానీ పథకాలు ఎప్పుడు పబ్లిక్ ఎవరు అడగలే. వీళ్ళు కొట్టాడక, వీళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎక్కడ కూడా నిర్వహించకుండా ఈరోజు మా పథకాలు చూసి మాకు ఓటేయాలి అని ఈ 6 పథకాలని ఈ బాండ్ పేపర్ని పడేయద్దు, మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఇవి తీసుకపోయి ఇయ్యంగానే మీకు పథకాలు వస్తాయి అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు ఓట్లు వేయించుకున్న పరిస్థితి. అందులో అన్నిటికంటే అమలైంది ఏంటిది? ఒక ఫ్రీ బస్సు అంటే ఉన్న బస్సులలోనే ఇరికి పోవడం. ఈరోజు వేరే ఆ రేటు మొత్తం ఈరోజు పురుషుల మీద ఆ రేటు పడ్డది. భార్యాభర్తలు పోతే భర్తకు డబల్ టికెట్ పడ్డది. అంటే ఏమి టికెట్ అయినా తీసుకున్నట్టే. ఇక తక్కిన వాళ్ళ టికెట్లు ఎవరో ఒకరి మీద పడుతుంది. 4000 నిరుద్యోగ భృతి ఇయ్యాల్సి వరకు ఇయ్యలేదు. తులం బంగారం ఇస్తే అది ఇయ్యాలి దాకా ఇయ్యరు. అది కాని పని, అది అసంభవం, అది కాని పనిగా. అదేందా? వేరే పథకాలు ఏవి కూడా అంతలేవు ఎక్కడ కూడా. రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ ఉంటే మొన్న అప్పుడప్పుడు కొన్ని పడుతున్నాయి. కానీ పూర్తిగా మొత్తం ఈరోజు డబ్బులు దేనికి ఖర్చు పెడుతుండే అంటే ప్రభుత్వం ఎక్కువ శాతము అంటే నేను అది చాలా విన్నా, అందులో వస్తుందేమనుకున్నా. ఎక్కువ పైసలు ఖర్చు పెట్టేది తెలంగాణ సివిల్ వర్క్స్ ఎక్కువ ఖర్చు పెట్టేది. రాత్రి కూడా మనం మాట్లాడాను. సివిల్ వర్క్స్ అని అంటే ఈరోజు కాళేశ్వరం కానీ, మీరు మిషన్ భగీరథ కానీ, సెక్రటరియట్ బిల్డింగ్లు కానీ, 33 కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలు కానీ, ఈరోజు హరితవనములు కానీ, ఈరోజు గార్డెన్లు కానీ, అంటే నిర్మాణము
సివిల్ వర్క్స్ ఎక్కువ పెంచిండ్రు ఈరోజు. ఏది పబ్లిక్ యూటిలిటీ కంటే పబ్లిక్ ఏవైతే అవసరమో ఈరోజు బళ్ళ పైన, యూనివర్సిటీల పైన, లేకుంటే మన వృత్తిపరమైన స్కిల్ డెవలప్మెంట్ పైన పైసలు ఖర్చు పెట్టలే. అర్థమైందా మీకు? యూనివర్సిటీలో ఈరోజు రిక్రూట్మెంట్స్ లేదు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాకపోతే జిల్లాకు ఒక యూనివర్సిటీ అని ఇచ్చిన, ఖమ్మం జిల్లాకు ఒకటే యూనివర్సిటీ ఇవ్వలే, తక్కిన అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు ఎక్కడ యూనివర్సిటీ లేదు. మరి అక్కడ పాలకులు అడగలే, ఏం అడగలే. ఆ యూనివర్సిటీకి కావాల్సినంత సిబ్బంది ఎక్కడ ఉన్నది లేదు. ఈరోజు 90% యూనివర్సిటీలలో ఉన్నది ఈరోజు మన కాంట్రాక్ట్ సిబ్బంది, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ బేసిస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతే. ఈరోజు వాళ్ళే చదువు చెప్తున్నారు. డబ్బంతా కూడా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ ఖజానాకి వచ్చే డబ్బంతా ఈరోజు గత ప్రభుత్వం ఏమో రైతు భరోసా, రైతు బంధు ఇచ్చింది ఎక్కువ ఇచ్చి, అందులో 50% భూస్వాములకు పోయింది. 50% భూస్వాములకు పోయింది. అంటే పెద్ద మల్లారెడ్డి అసంటి వాళ్ళకు, ఏది ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఉండే కదా, ఇంజనీరింగ్ మల్లారెడ్డి, ఆ మల్లారెడ్డి లాంటి వాళ్ళకు 50% పోయింది. 50% తక్కిన వాళ్ళందరికీ వచ్చింది. అంటే 50%, 10% ఉన్నటువంటి పెద్ద రైతులకు, భూస్వాములకు సగం పైసలు పోతే రైతు బంధులై, మిగతా సగం పైసలు 90% రైతులకు పోయింది. అంటే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 90% పోయింది. అంటే ఈరోజు 50% సగానికి సగం పైసలు వాళ్ళే తీసుకున్నప్పుడు మిగతా 50%, 90% భూములు ఉన్నోళ్ళు పోయినాయి. అంటే ఎక్కువ భూమి వాళ్ళ పేర్ల పైన ఉంది కాబట్టి ఇటువంటివి చాలా జరిగినాయి. అంటే ఒక కులబద్ద అనేది లేదు. దీనికి భారీగా నష్టం జరిగింది ఎప్పుడంటే కేసీఆర్ హయాంలో ఎక్కువ జరిగింది. ఖజానాకు తూట్లు ఎప్పుడు పడ్డారు? కేసీఆర్ హయాంలో పడ్డది. మల్లారెడ్డికి ఎవరైనా ఇస్తారని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మల్లారెడ్డి ఫేమస్ ఫిగర్ కాబట్టి, మంచి డ్యాన్సర్ కూడా కాబట్టి, మల్లారెడ్డి గారికి ఈరోజు రైతు బంధు అవసరమా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అలాంటి వాళ్ళ, మల్లారెడ్డి లాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా రైతు బంధు ఇచ్చిండ్రు? దేనికోసం ఆయన లాంటి వారికి రైతు బంధు ఇచ్చిండ్రు? అర్థమైందా? ఏ విధంగా ఇచ్చిండ్రు? ఏ కులవద్ద ప్రకారం ఇచ్చిండ్రు? కాబట్టి ఈ విధంగా తెలంగాణ ఖజానాను తూట్లు పడ్డది. 2014కి అక్కడికి వెళ్ళి మొదలుపెట్టిండ్రు దాన్ని. వీళ్ళు అనుకుని ఈయన కూడా సివిల్ వర్క్స్, ఏదినది? RRR రోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఇది మూసీ డెవలప్మెంటు, అదేందా ఇటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఈయనకు కావాలి. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కావాలి. హాస్పిటళ్ళు కడతారు, అందులో స్టాఫ్ ఉండదు. అదే ఇప్పుడు ఎన్ని దవాఖానలు పడితే అంత స్టాఫ్ అందులో ఉండాలి. ఎన్ని స్కూళ్ళు కడితే అంత స్కూళ్ళు అందులో ఉండాలి. అంటే ఈరోజు విద్యాలయాలకు, వైద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు స్టాఫ్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. పైసలు మొత్తం దేనికి పోవాలి? సివిల్ వర్క్స్ మీదకి పోవాలి. సివిల్ వర్క్స్ మీదకి ఎవరికి పోతే ఎవరు కడతారు? అందులో గుత్తాధిపత్యం ఎవరిది ఉంటుంది అంటే ముగ్గురు ఉంటాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్, మేయా కృష్ణారెడ్డి, ఇప్పుడు రుత్విక్ కన్స్ట్రక్షన్స్, ఏవి సీఎం రమేష్ది. ఈ మూడింటికి పైసలు పోతాయి. అక్కడికి వెళ్ళి కమిషన్ల రూపంగా వీళ్ళకి వస్తాయి. లాస్ట్కు భూములు అమ్ముకుంటారు. జడ్జి గారు లాస్ట్కి ఒక పాయింట్ మాట్లాడింది ఏంటంటే, భూములు కూడా అమ్ముకుంటుండ్రు. ఇవాళ భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అంటారు. చదువుకునేవాడికి ఫీజు కడతాడు, పడి మానేసుడు ఫీజు కడతారు, ఫీజు రియంబర్స్మెంట్. అర్థం చేసుకోండి. పడి మానేసుడు ఫీజు. ఇంజనీరింగ్ పిల్లలు, మెకానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లడు వాడు స్కూటర్ వాడు తగ్గేసుకోలేదు, మళ్ళీ మెకానిక్ రావాల్సింది. మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాగా చదువుకునే వాళ్ళకి అంటే అరుగుదైన వాళ్ళకి పథకాలు ఏమండి? ఏంటంటే ఎన్ని ఫ్యామిలీస్? 1,20,00,000 ఫ్యామిలీస్, 1,90,00,000 పీపుల్ కి 1,9 lakhs పీపుల్ కానీ ఉచిత పథకాల? 1,90,00,000 మందికి ఉచిత పథకాలంట. ఫ్యామిలీస్ 1,50 lakhs అనుకోండి. పథకాలు ఎంతమందికి పోతున్నాయి? 1,15,00,000 కుటుంబాలు, 1,03,00,000 కుటుంబాలకు తెలకాడలే పోతే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారు? ఇలాగే సాగుతూ పోతే కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికిరాని పథకంలో కూలికొస్తాడు. ఏమంటండి, ఈ డబ్బులు కట్టలేక మొత్తం కూడా అర్థకరప అయిపోయింది అని తట్ట మోస్తుంటాడు మన పక్కనే, చెరువులో కూలికలు తీసుకుంటూ తిరుగుతూ. పైగా ఈ పథకానికి కుబేరాన్ని పెట్టారు. ఇది విమర్శ కాదు, దయచేసి వినండి. ఎవరన్నా కూడా అపార్థం చేసుకుని ఏమీ రాయదు. ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల రూపాయలు జీతం ఉంటే 3 లక్షల రూపాయల కుటుంబానికి ఖర్చు అవ్వాలి. ఇలా రకరకాలుగా కానీ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో సమాజం పడబోతోంది. అది అందరూ అర్థం చేసుకోవాలి, అవేర్నెస్ రావాలి. అది ఎంతవరకు మారుతున్నది నాకు సంబంధం లేదు, అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదే. మన ఇంట్లో పిల్లలు ఏం చేద్దరా, మేము అప్పు చేసుకొచ్చి పెంచామంటావా, మీరు అసలు అడుగే పెట్టద్దు అని చెప్తావా? ఇది ప్రాక్టికల్, ఇది విమర్శ కాదు. ఎస్ మిస్టర్ ఫైనల్ అఫిడవిట్ 9 lakhs పీపుల్ కానీ ఉచిత పథకాల. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మేనేజ్మెంట్ ని కూడా బ్లాక్ మెయిల్ డామినేట్ చేస్తారు. మీ కాలేజీకి రావంటారు, వాడిని బతీలాడి మరి అటెండ్ చేయాలి. ఎవడన్నా చదువుకునేవాడికి ఫీజు కడతాడు, పని మానేసినప్పుడు కూడా ఫీజు కడతాడు. మర్చిపోయారు కదా, ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మ్యూజియంలో పెట్టాలి అంతే. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు ఏదో మొన్న డాక్యుమెంటరీ చూసాం, ఒక ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు, రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు, ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఆఫ్రికా రోజు వచ్చి అన్న నువ్వు ఏ పని చేయకపోతే ఎట్లా గడుస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇగో ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఏ ఉద్యోగం చేయడం దగ్గర దండగా ట్యాక్స్ తప్పని పక్కన కొంచెం మంచం ఉంచవే, నేను కూడా వచ్చి పడుకుంటారు అంటాడు. ఇది దయచేసి నేను ఏదో రాజకీయ హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు అనేది విమర్శించట్లేదు, మనందరం ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా. ట్యాక్స్ పేయర్స్ రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి పిల్లలది? ఇవన్నీ తీర్చడం కోసం రైట్ రాంగో ఏదో ల్యాండ్స్ కూడా అమ్మేస్తా ఉన్నారు. రేపు పొద్దున భవిష్యత్తు ఓకేనా, ఏమన్నా రైతులు ల్యాండ్స్ కూడా అమ్ముతున్నారు అన్ని. ఇక పక్కన పెడదాం, ఇప్పుడు ల్యాండ్స్ కూడా భూములు కూడా ఇవన్నీ మనం రాత్రి నేను వీడియోలో మాట్లాడినాయే. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిక్కు పోతా ఉంది అనేది చెప్పకనే ఈరోజు జడ్జి గారు చెప్పారు. రాత్రి వీడియో అదే వీడియో కంటిన్యూయేషన్లోనే ఉన్నట్టున్నది. ఇది రాత్రి చేసిన వీడియో కంటిన్యూయేషన్ లెక్కనే ఈరోజు జడ్జి గారు మాట్లాడినట్టుగా ఉన్నది. కానీ ఈరోజు వాస్తవానికి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిక్కు పోతున్నది అంటే వచ్చే రోజులలో ఆర్థిక పరమైన అవరోధాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ దిక్కున ఆలోచన లేదు, పాలకుల ముందు చూపు లేదు, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎట్లా కట్టడి చేయాలి అనే ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదు. ఈరోజు కష్టపడ్డోళ్లకు, నిజంగా పనిచేసిన వాళ్ళకు, 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్ళకు, ఇందాక నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోతే ఒక ఏఎస్ఐ గారు కలిసిండ్రు, రేపు 31వ తారీఖు రిటైర్మెంట్ అంటే భయపడిపోతుండ్రు. అన్న నా పైసలు వస్తాయా, నా ఫోన్ నెంబర్ రాసుకుంటూ ఆల్రెడీ మన కోర్టుకు పోయిన నేను చెప్పిన రిటైర్డ్ అయిన తెల్లారి నీకు చెక్ ఇయ్యరు, తెల్లారి పైసలు ఇవ్వకుంటే 3వ రోజు నువ్వు ఆ దేశేసేయమని చెప్పిన. 3వ రోజు మీరు ఇమ్మీడియట్గా మీరు కేసు ఫైల్ చేసేయండి, ఆగకండి అని చెప్పిన. ఎందుకంటే ఇక మీరు లేట్ చేసిన కొద్దీ ఇదవుతుంది కాబట్టి ఇక ఆ రోజుల లెక్క లేవు, ఇప్పుడు అంతా టైం అంతా మారింది, మీరు ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసేయాలి అని చెప్పిన. అంటే సరే అని చెప్పిన. అంటే ఈరోజు రిటైర్డ్ అయితే వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళు రేపటి దినాన మా పెన్షన్లు వస్తాయో రావో, జీతాలు వస్తాయో రావో, అదే మన రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఎన్ని రోజులు వస్తాయి ఏందో, మేము ఎట్లా బతకాలనో ఏమో, నాకు ఇల్లు కూడా లేదు, నేను ఇప్పుడు కిరాయికి ఉంటున్నా, ఇక నెక్స్ట్ జీతం సగం జీతమే వస్తుంది, సగం జీతంతో నేను ఎట్లా బతకాలి అని చెప్పి భయపడిపోతుండే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుంటూ. అట్లా ఈ విధంగా అది అంటే ఆ భయం అనేది ఎందుకు పుట్టింది, ఆ టెర్రర్ ఎందుకు పుట్టింది, దేనివల్ల పుట్టింది అంటే మన అసమర్థత వల్ల. మన ఇవాళ ఆర్థిక మంత్రి ఎక్కడ ఉండి అమెరికాలో తిరుగుతుండు, అమెరికాలో దేనికోసం ఎవరి పైసలతో పోయిండు, మన పైసలతో పోయిండు, అక్కడ ఏం చేయడానికి పోయిండు, ఆయన సెట్టింగ్లు చేసుకోనికి పోయిండు. ఇన్ని రోజులు చేసిన పైసలు సంపాదించుకొని అక్కడ ఏమేమి వ్యాపారాలు పెట్టాలి, ఎక్కడెక్కడ 101% సార్, అలా డౌటే లేదు. అదేందా వీళ్ళ ముఖాలు చూసి మనకు ఎవరు పెట్టుబడి లేరు, పథకాలు లేరు, ఏం లేరు. అదేందా అలా మొత్తం తిరిగేది, అమెరికాలో తిరిగేది, వీళ్ళు సంపాదించిన పైసలు పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ ఏం పైసలు అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు వచ్చినాయి, ఏమేమి వ్యాపారాలు పెట్టాలి, ఎక్కడ డబ్బు దాయాలి, ఎక్కడెక్కడ ఏమేమి కాంట్రాక్టులు తీసుకోవాలి, వీటి కోసమే వీళ్ళు విదేశీ పర్యటనలు. కానీ వీళ్ళ ముఖాలు చూసి వీళ్ళకి ఇచ్చే ప్రయాణిస్ ఎవడ పెట్టుబడి ఇయ్యరు, ఎవడి ముఖాన రారు. మనకి ఏదైతే ఈరోజు ట్రాక్ రికార్డు ఉందో అసలు ట్రాక్ రికార్డు ఉంది మన పాలకులకు ఉన్న ట్రాక్ రికార్డు అసొంటిది. వాళ్ళకంటే మేము బెటరు, మాకంటే వాళ్ళు బెటర్ అనుకుంటారు. కానీ ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తుండ్రు, దోచుకుంటుండ్రు. రెండే, దోచుకోవడం మళ్ళీ దోచి వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి వెళ్ళి కమిషన్లు తీసుకోవడం. దీని చుట్టే ఈరోజు
పాలన అంతా నడుస్తుంది. కానీ ఈరోజు నిజంగా ప్రజల గురించి ఆలోచించా. ప్రజలకు ఏం కావాలి సార్? విద్య, వైద్యం. విద్య, వైద్యం. రైతులకు వచ్చి వాళ్ళ విత్తనాలు కావాలి, యూరియా బస్తాలు కావాలి, గిట్టుబాటు ధర కావాలి. అర్థమైందా? ఇవి కొన్ని మౌలికమైన సదుపాయాలు అందించి వాళ్ళని ఏ విధంగా రాష్ట్రం ముందుకు నడపాలనే ఆలోచనతో ఈరోజు చేయాలి. కానీ అది మొత్తం బంద్ పెట్టేసి ఈరోజు వీళ్ళ విచ్చలవిడితనం కోసం వీళ్ళు పథకాలను వీళ్ళే రాస్తారు. ఆ పథకాలు ఎవరికి అందాయి. ఈరోజు దాఖంలోకి పోతే ఆ పథకాలు చూస్తే హాస్పిటల్లో పోతే మనం అనుకుంటాం ఈరోజు వైద్యం తీసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. హాస్పిటల్ అంటే భయపడిపోతుంది. ఇందాక నాకు ఒక సార్ ఫోన్ చేసిండ్రు మన టార్నాకకి వెళ్ళి. అదైందా? ఆ సార్ ఫోన్ చేసి మొన్న హాస్పిటల్ కొత్తగానే పోతే అరే బ్లాకులు గీకులు ఏం లేవన్నారంట. లేదు ఇంకా అయిపోలే, ఇంకా చాలా టెస్టులు చేయాలని చెప్పిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు దాకాన పోతే ఆ టెస్ట్ రీసెర్చ్ చేసి లాస్ట్ సాగొట్టి పంపినరాట. అదేందా? ఈ విధంగా వైద్య కార్పొరేట్ వ్యవస్థ మామూలుగా లేదు. ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేము. కాబట్టి ఈరోజు నిన్న ఇంకొక రిటైర్డ్ టీచర్ ఎవరు చనిపోయినారు అసన్పల్లి సీతంపేట దగ్గర ఆయనకు మరి మన జనవరి 31వ తారీఖు రోజు ఇది వచ్చిందంట. నిన్న దినాన చనిపోయిందంట. నేను మార్నింగ్ డీటెయిల్స్ తీసుకొని మాట్లాడతా. అయితే ఈరోజు వాళ్ళకు రావాల్సిన డబ్బులు, వాళ్ళకి రావాల్సిన హక్కులు ఇవ్వకుంటే ఏ విధంగా నడుస్తుంది చెప్పి 101 మంది చచ్చిపోయారు నిన్నటికి. 101. అర్థమైందా? రిటైర్డ్ అయిన వాళ్ళు 100 దాటిపోయి 101 మందికి చేరింది ఈరోజు వాళ్ళ హక్కులు వాళ్ళకి రాక. కాబట్టి ఈరోజు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈరోజు ఒక చర్చ అనేది అంటే ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఈరోజు మా కష్టపడ్డోళ్ళ పైసలు ఇయ్యరు, ఈరోజు ఏం చేయని వాళ్ళ పథకాలు ఇస్తారు అని నిత్యం మాట్లాడేటోళ్లకు ఈరోజు ఒక చర్చ అనేది ఈరోజు కోర్టే ఒక వేదికగా మారి హైకోర్టు వేదికగా ఒక జడ్జి గారు మాట్లాడితే అది ఈరోజు చాలా నోర్లలో నానాలే. దీనిపైన ఒక చర్చ జరగాలని నేను ఇది మన దృష్టికి తీసుకొచ్చిన. ఈరోజు ప్రజలకు వాస్తవాన్ని వీళ్ళు చాటవాసిన కానీ ఆ పథకాల్లో పోయింది ఒక ఉచిత బచ్చే. తక్కిన పెన్షన్లు లేవు, ఏం లేవు, అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎందుకంటే ఈరోజు ఖజానా మొత్తం దివాళీ తీసింది. పేరుకి ఎంత ఉన్నాయి? 1,03,00,000 మందికి పథకాలు అందుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ రికార్డులో ఉన్నది. కానీ ఈరోజు అందుతుంది ఒక మహిళలకు ఉచిత బస్సు, 100 రూపాయలలోపు కరెంటు, అదే 100 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ప్లస్ మరి గ్యాస్ ఎంతమందికి అందుతుందో నాకైతే తెలియదు. అసలు గ్యాస్ దొరకడే కష్టంగా ఉన్నది. అందులో ఇంకా ఫ్రీ గ్యాసు 500 రూపాయల గ్యాస్ ఫ్రీ గ్యాస్ అది ఎక్కడ దొరుకుతుందో అది నాకైతే డౌటే. ఏది ఏమైనప్పటికీ దీనిపైన ఆలోచన చేయాలి ప్రభుత్వం. ముఖ్యంగా ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు ప్రభుత్వం మీరు ఏవి చేసినా, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా, మీరు ఎన్ని సివిల్ వర్క్స్ చేసుకున్నా, ఈ రాజకీయాలు వచ్చే రోజులలో ఆ పార్టీల గురించి, రాజకీయాల గురించి ప్రజలు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. పోతే ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ మీరు ఏకంగా ఒకటేసారి మొత్తంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించాలి. ప్రథమ డిమాండు. రెండో డిమాండు, ఈరోజు సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామన్నారు, వెంటనే మార్చాలి రెండవది. మూడవది, ఈరోజు మీరు హెల్త్ కార్డుల కోసం 1.5% జీతాలకి వెళ్ళి కట్ చేసుకుంటా ఉన్నారు. 3 నెలలు కట్ చేసిండ్రు. ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ ఇస్తలేరు. ఆ పథకం మీకు కావాలన్నా వద్దా అని చెప్పి అండర్టేకింగ్ అడగండి. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ జీతంలోకి వెళ్ళినా పెన్షన్కి వెళ్ళి కట్ చేసుకొని మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు వేయండి, మీ ప్రభుత్వంకి వెళ్ళి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉంటే అవి ఇస్తాము అని చెప్పి ఇవ్వండి. మూడవది. నాలుగవది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ కార్పొరేషన్ చేస్తామన్నారు, వాళ్ళ కార్పొరేషన్ చేయండి. ఏజెన్సీ విధానాన్ని వెంటనే ఎత్తేయాలి. తీసేసిన 632 మంది రెవెన్యూ ఉద్యోగులను, డేటా ఆపరేటర్స్ను వాళ్ళని వెంటనే మళ్ళీ తీసుకోవాలి. 40 ఏళ్ళ వయసులో వాళ్ళని తీసేస్తే వాళ్ళకి ఎక్కడ పనులు దొరకాయి. 20 సంవత్సరాలు మీకు సేవలు అందించిండ్రు. మీరు ఒక కార్పొరేట్ కంపెనీ లెక్క తీసి అవతల పడేసి మీ బతుకు మీరు పరుగు అంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? మిస్టర్ పొంగిలేటి ఎట్లా బతుకుతారు చెప్పండి? కాబట్టి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వచ్చే రోజుల్లో దీనిపైన చాలా బలమైన ఉద్యమం మేము చేపడతాము. ఇది తర్వాత ఈ పార్ట్ టైం వీళ్ళ గెస్ట్ వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సమాన పని సమాన వేతనం అందరికీ దక్కాలి. ఈరోజు పని చేసే వారికి అందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. పని చేసే వారికి అందరికీ డబ్బులు. మల్లారెడ్డి లాంటి వాళ్ళకు రైతు బంధు ఇవ్వని కాదు ఈరోజు పథకాలు ఉన్నాయి. ఒక కుబేరుడు, ఒక కోటీశ్వరుడు, 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తికి రైతు బంధు ఇయ్యనికి ఏమన్నా సిగ్గుందా? అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా
నిజమైన వాళ్ళకు, నిజంగా కష్టపడ్డ వాళ్ళకు ఈరోజు వాళ్ళ కష్టార్జితం వాళ్ళకు అందేటట్టుగా ఈరోజు చేయాలి. కాబట్టి ఈరోజు ఫ్రీ బీస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఈరోజు వెల్ఫేర్ బీస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదైతే నిజంగా ఎవరైతే పనిచేసిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇవాళ నిజంగా హైకోర్టు ఒక చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలకు చెప్పింది. అంటే నేను కూడా ఒక పౌరుణ్ణే అనుకుంటే ఒక పౌరుడు మాట్లాడినట్టుగా ఒక జడ్జి గారు ఆ విధంగా మాట్లాడినరు. ఇకనైనా రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకొని మంచి క్రమశిక్షణతోని పనిచేయాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అని ఉండాలి. ఈరోజు మీరు కన్ను మూసుకొని పాలు తాగుతుండ్రు కావచ్చు, మీరు ఎవడెవడు ఏమేమి స్కాములు చేస్తుండ్రు, ఎవడెవడు ఏం భూములు తింటుండ్రు, ఎవడెవడు ఎక్కడెక్కడ భూములు అమ్ముకుంటుండ్రు, ఎవరెవరి భార్యలు ఏమేమి సెటిల్మెంట్ ఎక్కడెక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాయి, అర్థమైందా? ఇవన్నీ కూడా జనానికి అందరికీ తెలుసు. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు ఆలోచన చేయండి, దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.